ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్ ఇద్దరు ఒకతని దగ్గరికి వెళ్ళి వైజయంతికి పక్షవాతం రాకుండా కానీ పక్షపాతం వచ్చినట్లు నడుస్తుంది అని మొత్తం చెబుతారు. వెంటనే వైజయంతి పని పట్టడానికి దాత్రి కేదార్ ఇద్దరు అతనితో మాట్లాడి అతన్ని ఒక వైద్యం చేసి అతనిలా ఇంటికి తీసుకొని వస్తారు. అత్తయ్య గారికి మంచి వైద్యం చేయించడానికి ఇలా వైద్యుడిని తీసుకొచ్చాము అని దాత్రి కేదార్ చెప్పడంతో నిషి, యువరాజ్ వైజయంతిని వీల్ చైర్లో అతని ముందుకు తీసుకువస్తారు. కౌశిక్కి కూడా అవును, పిన్నికి నయం అవడమే కదా కావాలి, అందుకు నేను ఏమైనా చేస్తాను అని కౌశిక్కి అంటుంది. రాత్రి వైజయంతి వైపు చూస్తూ ఒక రకంగా నవ్వుతూ ఉంటే ఈ అమ్మి నవ్వు చూస్తుంటే ఈరోజు నా పని అయిపోయినట్లే. ఇప్పుడు ఈ అమ్మ ఏం చేస్తుందో ఏమో అని ఇంతగా టెన్షన్ పడిపోతూ చూస్తూ అప్పుడే ఒక పెద్ద ఐస్ గడ్డని కొన్ని సూదులు, ఆ తర్వాత సలసల కాగిపోయే ఆయిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు వీటితోనే నేను నీకు వైద్యం చేస్తాను, నీకు బాగా అయిపోతుంది, కాళ్ళు చేతులు నోరు అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అని అతను చెప్తూ ఉంటాడు. ఏంటి, వీటితో వైద్యం చేస్తారా అని నిషి, యువరాజ్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. ఆయిల్లో పకోడీలు వేస్తారేమో అని బోర్ల పడుకొని మరి బూచి దూక్కుంటూ అక్కడికి వచ్చి వాటిని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఏంటి, వీటితో వైజయంతికి అవసరం లేదు అని నిషి, యువరాజ్ అంటారు. అదేంటి నిషి, యువరాజ్ మీరు అలా మాట్లాడకూడదు, వైద్యం చేస్తేనే కదా పిన్నికి బాగా అయ్యేది అని కౌశికి అంటుంది. అయినా వీటితో వైద్యం ఏంటక్క అని యువరాజ్ అంటే ఇప్పుడు ఇతను ఎంత ఎక్స్పీరియన్స్ కాకపోతే దాత్రి కేదార్ కూడా ఇద్దరు తీసుకొని వచ్చి ఉంటారు. పిన్నికి నయం అవ్వాలి కానీ మనకి ఇంకేం కావాలి అని కౌశికి కూడా దాత్రి కేదార్ వైపే మాట్లాడుతూ ఉండటంతో నిషి, యువరాజ్ కోపంతో రగిలిపోతూ దాత్రి వైపుకు చూస్తూ ఉంటారు. ఇక వైద్యం మొదలు పెడతామా అని అతను అనడంతో హుసే వైజయంతి, చిత్తూరులో మొదలైన నీ కథ ఈ రోజుతో ముగిసిపోతుంది అని ఇప్పుడు వీటితో వైద్యమా అని వైజయంతి తెగ టెన్షన్ పడిపోతూ మనసు అనుకుంటూ ఉంటే ఈరోజు మీరు ఎలాగైనా లేచి నిల్చోరో నేను చూస్తాను, మీ నాటకాన్ని నేను బయట పెడతాను కదా అని దాత్రి మనసులో అనుకుంటూ వైజయంతి వైపుకు చూస్తూ